నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఈరోజు మన వీడియో రవ్వ కేసరి. ఇంకేంటి, స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాం. నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి 2-3 చెంచాల నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత మన ఇంట్లో ఏవి ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేయించుకోవాలి. చూడండి, ఇవి మనకు దోరగా వేగిన తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం. డ్రై ఫ్రూట్స్ అయితే పూర్తిగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని కప్పున్నర రవ్వనైతే వేయించుకుందాం. నేను 1 కప్పున్నర రవ్వ తీసుకొని దీన్ని కూడా రంగు మారేంత వరకు మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి కేసరి అనేది అంత టేస్ట్గా ఉంటుంది, అలాగనే అంత స్మూత్గా కూడా వస్తుంది. చూడండి, ఇలా అయితే రవ్వ వేయించుకున్నాం కదా. రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మార్చుకుందాం. ఇదే ప్యాన్లో కప్పున్నర రవ్వ తీసుకున్నాను కదా, ఈ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులన్నర నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత మనం ఇందులో రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ నీళ్లు మరిగే లోపల మనం యాలకుల పౌడర్ రెడీ చేసుకుందాం. అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి 2-3 యాలకులు సరిపోతాయి. అవి మనకు మిక్సీ జారీలో పౌడర్గా కాలేదు కాబట్టి ఇప్పుడు నేను దంచుకుంటున్నాను. అయితే మనం దంచుకునే అప్పుడు కొద్దిగా చక్కెర వేస్తే మనకు మెత్తటి పౌడర్ అవుతుంది, యాలకుల పౌడర్. ఇప్పుడు నీళ్లు మరిగాయండి. ఇందులో మనం ఇందాక వేయించుకున్న రవ్వని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి కాబట్టి మనం ఫాస్ట్గా కలపాలండి. ఒక 2-3 నిమిషాలు మనము కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, ఉండలు అవ్వదు. చూడండి, మనకి రవ్వ అనేది దగ్గరికి వచ్చేసింది. ఇలా మనకి దగ్గరికి వచ్చాక కూడా ఒక 2-3 నిమిషాలు మనం మంచిగా కలుపుతూ ఉంటే మనకి కేసరి చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం మనం మూత పెట్టి తీద్దాం. చూడండి, ఇప్పుడు నేను రవ్వ కేసరికి సరిపడా చక్కెర వేసాను. అంటే నేను కప్పున్నర రవ్వ తీసుకున్నాను కదా, 2 కప్పుల చక్కెర అయితే వేసుకున్నాను. మనం తినే స్వీట్ని బట్టి అయితే మనం చక్కెర వేసుకోవాలి. చూడండి, చక్కెర కూడా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు 2 నిమిషాలు మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే రెడ్ కూడా వేసుకోవచ్చు. మనం ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా పాలు కానీ నీళ్ళలో కూడా కలిపి వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసాను. దీన్ని ఒక 2-3 నిమిషాలు మనము మంచిగా కలిపితే ఇది చూడండి మనకి రవ్వకు మొత్తం ఫుడ్ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలకుల పౌడర్, అలాగే మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. నేను ముందుగా ప్రసాదంగా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి అరటాకులో అయితే వేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.